మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్సీ నెల్లూరు నగర వైసీపీ ఇన్ఛార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తల మధ్య ఆదివారం సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం నిరంతరం ఆలోచించే రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని కొనియాడారు. డిసెంబర్ 21న తమకు పండుగ రోజుని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డిసెంబర్ 21 అంటే వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలకి ఇది ఒక పెద్ద పండుగ. వాళ్ళ ఇంట్లో వాళ్ళ బిడ్డ పుట్టినరోజు కన్నా, వాళ్ళ తల్లిదండ్రుల పుట్టినరోజు కన్నా కూడా ఘనంగా చేసుకోవాలా, జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కూడా ఆశీర్వదించాలన్న ఆలోచనతో ఈ రోజు ప్రతి వైఎస్ఆర్సీపీ అభిమాని గాని, కార్యకర్త గాని ఈ బర్త్డే సెలబ్రేషన్స్ లో పాల్గొంటాం. ప్రతి ఇంటిలో గాని, ప్రతి ఊరిలో గాని, ప్రతి డివిజన్ లో గాని ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు ప్రధానంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో ప్రతి డివిజన్ లో కూడా సేవా కార్యక్రమాలు కానీ, అలానే ఈ బర్త్డేకి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి చేసుకోవడం కూడా జరుగుతుంది. నెల్లూరు నగర నియోజకవర్గ కార్యాలయంలో ఈ రోజు సాయంత్రం దాకా కూడా బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టడం కూడా జరిగింది. బ్లడ్ డొనేషన్ ఆవశ్యకత కూడా మీ అందరికీ తెలుసు. రక్తానికి సంబంధించి ఇప్పటిదాకా కూడా కృత్రిమంగా తయారు చేసే పరిస్థితి ఈ రోజు లేదు. ప్రతి దానికి కూడా ఆల్టర్నేటివ్ అనేది వచ్చింది, కృత్రిమంగా తయారు చేయడం. కానీ బ్లడ్కి మాత్రం ఇప్పటిదాకా ఆల్టర్నేటివ్గా కృత్రిమంగా తయారు చేసే పద్ధతి లేదు. కాబట్టి ఒక మనిషి ప్రాణాన్ని కాపాడాలంటే ఇంకొకరు ఆ రక్తాన్ని దానం చేస్తే తప్ప ఆ మనిషి బతికే పరిస్థితి ఉండదు. అలాంటి మంచి సేవా కార్యక్రమంగా రక్త దానం చేస్తే ప్రాణదానం చేసినట్టు అన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు అత్యున్నతమైనటువంటి సేవా కార్యక్రమమైన బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం కూడా జరుగుతుంది. సాయంత్రం దాకా సుమారుగా 200 మందికి పైగా వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు ఈరోజు బ్లడ్ డొనేషన్ చేయడానికి ముందుకు రావడం కూడా జరుగుతుంది. ఇంకా ఆ నెంబర్ కూడా పెరిగేదానికి కూడా అవకాశం ఉంది. ఈరోజు అదేవిధంగా కేక్ కట్ చేయడం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కేక్ కట్ చేసి అందరూ కూడా సంతోషంగా, ఇంకా నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, ఇంకా 3.5 సంవత్సరం మేము ప్రతిపక్షంలో ఉండాల్సిన పరిస్థితి ఉన్నా కూడా ఈ రోజుకి వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేయడం కానీ, దేనికైనా కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉంటాము, జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తాము, జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకునేంత వరకు కూడా మేము పోరాడతామని చెప్పి ఈరోజు వాళ్ళు వస్తూ ఉన్నారంటే వాళ్ళ అభిమానం, వాళ్ళ తెగువ ఈరోజు అందరూ కూడా ప్రపంచమంతా కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు అందరినీ కూడా సెల్యూట్ చేసిన పరిస్థితి. అదేవిధంగా మనం ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం, ఒక చెట్టుని నాటితే అది ముఖ్యమంత్రి అయితే ఈ సమాజానికే భద్రత ఉంటుందన్న ఆలోచనతో ఈరోజు ప్రతి అభిమాని ఇంట్లో కూడా ఒక చెట్టు నాటాలన్న ఆలోచనతో ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్తో పాటు ఈ మొక్కల పంపిణీ కూడా, బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళకి కానీ మిగతా వాళ్ళకు కూడా ఈ చెట్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఈరోజు చేపట్టడం కూడా జరిగింది. మరొక్కసారి వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు, ప్రజలందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలా, ఈ రాష్ట్రానికి సుభిక్షమైనటువంటి పరిపాలన అందించడానికి ఆయన శాశ్వతమైనటువంటి ముఖ్యమంత్రిగా ఆయన జీవించి ఉన్నంత కాలం ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలన్నది ప్రతి గుండె కోరిక. మరి ఈ జన్మదిన సందర్భంగా వారందరి కోరికలు నెరవేరాలని ఒక్కసారిగా వారందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు. Please subscribe SS News AP.